దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెలంతా కూడా క్రిస్మస్ వర్తమానాలు, క్రిస్మస్ ఆరాధనలు సంఘాలలోనూ బహిరంగంగాను, అలాగే మరి బహిరంగంగాను, అలాగే గృహాల యొద్ద కూడా ఈ క్రిస్మస్ పండుగ జరిపించుకునేటువంటి ఈ యొక్క ఆనంద మాసములో ఎక్కడ చూసినా క్రీస్తుని గురించి, క్రీస్తు పుట్టుకను గురించి, గొల్లల గురించి, జ్ఞానుల గురించి, మరియ గురించి, యేసేపు గురించి, మరి లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్పు, వీటన్నిటి గురించి కూడా ఎంతగానో లోకంలో ఆయన ప్రజలు ఆనందిస్తూ సంతోషిస్తూ అనేక మందికి సువార్తగా కూడా దీన్ని వినిపింప చేస్తారు. ప్రభునందు ప్రియులరా, ఈ వర్తమానాన్ని మా సంఘ సహోదరులతో పాటు అలాగునే ఈ యొక్క వీడియో క్లిప్పింగ్ ద్వారా లేక యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నటువంటి మీరు ఈ సందేశాన్ని ఇంకా మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కనుక మరి నా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ కింద ఇవ్వబడుతూ ఉంది. దాన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే పూర్తి వర్తమానాన్ని వింటారు. కనుక వాక్యం వినండి, ఆశీర్వదించబడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన యేసు ప్రభు వారిని గూర్చి యెషయా అనబడినటువంటి ప్రవక్త ముందుగానే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని ప్రవచన వాక్యాలు పలికి ఉన్నారు. రానున్నటువంటి మెస్సయ్య ఏమై ఉండబోతూ ఉన్నాడు, ఆయన మనకు శిశువుగా అనుగ్రహింపబడి భుజం మీద రాజ్య భారము కలిగినటువంటి వాడై ఉండి ఆయన తన జీవితంలో ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తయగు అధిపతి అని పేరు కలిగినటువంటి వాడుగా ఉంటాడు అని యెషయా ముందుగానే ప్రవచించాడు. ప్రియులరా, గత ఆదివారం మనం విన్నాం దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన సమాధానకర్తయని. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేయబోతున్నాడు ఆలోచనకర్త. ఆలోచనకర్త అనేటువంటి మాటను ఇంగ్లీష్లో కౌన్సిలర్ అని పిలుస్తాం. ఆలోచనకర్త. ఈ కౌన్సిలర్ లేకపోతే కౌన్సిలింగ్ అనేటువంటి మాట మనం ఈ లోకంలో కొన్ని పరిస్థితుల్లో వింటూ ఉంటుంటాం. అది ఎలాంటి పరిస్థితి అంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా వివాదం వచ్చింది అనుకోండి, వాళ్ళకి సమాధానం కలుగు చేయడం కోసం ఎవరో ఒకరు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. అలాగుననే కొన్ని వ్యసనాలకి లోబడిపోయినటువంటి వాళ్ళను కూడా ఆ వ్యసనముల నుంచి విడిపించి బయటకు తీసుకొని రావడానికి కొంతమంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంటారు. ఆ కౌన్సిలింగ్ లో ఏం తెలియచేయబడుతుంది అంటే, నీతి, న్యాయము, యథార్థత, సత్యము. మరి నీతి వలన కలిగేటువంటి లాభం యథార్థత వలన, సత్యము వలన, లేకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకొనుట వలన, పవిత్రంగా జీవించుట వలన కలిగేటువంటి లాభాలు చెబుతూ, అలాగుననే చెడు విషయమై కలిగేటువంటి నష్టాలు కూడా తెలియచేస్తా ఉంటుంటారు. నువ్వు ఎట్లా చేస్తా ఉన్నట్లయితే ఇలాంటి నష్టాలు నీకు ఎదురవుతాయి, ఆరోగ్యం పాడవుతుంది, ఒంటరి వాడు అయిపోతావు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, దేవుని యొక్క దృష్టికి పాపిగా ఉండిపోతావు అని కౌన్సిలింగ్. ఒక సేవకుడు విశ్వాసులకి సలహాలు ఇస్తా ఉంటుంటాడు, ఆలోచన ఇస్తా ఉంటుంటాడు. ఒక పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఒక న్యాయ వ్యవస్థ కానీ మరి ఏం చేస్తూ ఉంటది అంటే కౌన్సిలింగ్ అనగా ఆలోచన చెప్పుట,
ఆలోచన ఇచ్చుట అనేటువంటిది ఉంటుంటది ప్రియులరా. మన దేవుడు కూడా మనకు ఆలోచన చెప్పేటువంటి వాడై ఉన్నాడు ప్రియులరా. ఆలోచన అనేటువంటిది ఒక మనిషిని ఆలోచింపజేస్తుంది. అనేక మంది ఆలోచన చెప్పుట వలన ఒక మనిషి ఆలోచిస్తాడు ప్రియులరా. ఆ ఆలోచనలో భాగంగా తన యొక్క నిర్ణయాలలో కొన్నిసార్లు మార్పులు కలుగజేసుకుంటా ఉంటుంటాడు. తీర్మానాలలో మార్పు కలుగుతూ ఉంటుంటది. ప్రవర్తనలో మార్పు కలుగుతూ ఉంటుంటది. అలాగనే నిర్ణయాలు కూడా కొన్నిసార్లు వెనక్కి తీసుకుంటా ఉంటుంటాడు ప్రియులరా. అయితే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆలోచనకర్తయ్యై ఉన్నాడు ప్రియులరా. మనకు ఆలోచన రాకమునిపే ఆయనకి తెలుసంట. అంతేకాకుండా ఆయన చేసే ఆలోచన ఏదైనా సరే అది సదాకాలము నిలిచేటువంటి ఆలోచనగా ఉంటదట. అంటే కొన్ని యుగాలకు సరిపడినటువంటి ఆలోచన దేవుడు చేస్తాడట. మన ఆలోచన కొంత మట్టుకే గాని ఆయన ఆలోచన మాత్రం సదాకాలము నిలిచేటువంటి ఆలోచన. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. దేవుడు ఆలోచన చేస్తే అది సదాకాలము కూడా నిలుస్తా ఉంది. అంటే భూమి పుట్టక మునుపు చేసిన ఆలోచన భూమి గతించిపోయిన తర్వాత కూడా అది నిలిచి ఉంది ప్రియులరా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి ఆలోచన చేయడు. ఆయన చేసినటువంటి ఆలోచన ఎప్పుడు కూడా నిలిచి ఉంటది. మనందరి పట్ల కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలో భాగంగా ఈ రోజున మనమందరం కూడా దేవుని యొక్క పిల్లలముగా, దేవుడు మన తండ్రిగా ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇది మన పట్ల ఆయనకి కలిగి ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి ఆయన ఆలోచనలో భాగంగా మనమున్నాం. మనము కూడా ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి అని మనం గ్రహించినట్లయితే ఆయన ఆలోచనలన్నీ కూడా మనకి బయలుపరచబడతాయి ప్రియులరా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనములో నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన హృదయంలో ఎన్ని ఆలోచనలు పుట్టినప్పటికీ ఇలాగుంటే బాగుండు, అలాగుంటే బాగుండు, అలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అని మనం ఆలోచన చేస్తా ఉంటుంటాం. నరుని యొక్క హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అనేక విధాలుగా మనలను ఆలోచింపజేస్తా ఉంటుంటాయి ప్రియులరా. కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరమైనటువంటిది. మనం ఎన్ని అనుకున్నప్పటికీ కూడా ఆయన చిత్తమునే మన ఎడల నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడు. ఆయన చిత్తము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సంకల్పము ఎల్లప్పుడూ కూడా మన ఎడల మంచిదిగానే ఉంటది. మనం చేసుకున్న ఆలోచనలు కొన్నిసార్లు మనకి నష్టాన్ని కలిగిస్తాయి. మనం తీసుకున్నటువంటి తీర్మానాలు కొన్నిసార్లు మనల్ని అపాయంలో పడవేస్తా ఉంటుండే. మొదట మన దృష్టికి అది మంచిదిగానే అనిపిస్తుంది. తర్వాత ఎందుకు ఇలా చేశాను అని అనుకుంటా ఉంటుంటాం. మంచిదని ఆలోచించి చేసినటువంటి వారము మనమే. తర్వాత దాని వలన నష్టం కలిగిన తర్వాత ఎందుకు ఇలా చేశాను అని అనుకునేటువంటి వారము కూడా మనమే ప్రియులరా. కాబట్టి ఎన్ని ఆలోచనలు మనకు వచ్చినప్పటికీ కూడా దేవా నీ ఆలోచన ఏంటి అని మనము ఆయనను అడగాలి. నీ ఆలోచన చొప్పునే నా ఎడల జరిగించు అని మనం అడగాలి ప్రియులరా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనములో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూసారా, దేవుడు మన మీద దృష్టి ఉంచి ఆయన మనకి ఏం చేస్తాడంటండి,
ఆలోచన చెప్తాడట. మన యేసయ్య ఏమై ఉన్నాడు చెప్పండి? ఆలోచనకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచన ఇచ్చేటువంటి వాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను. ఈ ఉపదేశములో భాగంగా ఇలా చేయటం మంచిది, ఇలాగున ప్రవర్తించటం మంచిది, ఇలాగున మాట్లాడుట మంచిది, ఇలాగున చేయటం మంచిది అని దేవుడు ఉపదేశం చేస్తాడట. రెండవదిగా మనం నడవవలసినటువంటి మార్గమును మనకి బోధిస్తాడట. ఇగో ఇలా నడుచుకో, ఇలా చెయ్యి, ఇలాగున ప్రవర్తించు అని చెప్తా ఉంటున్నాడట. ఏమండి, కొన్నిసార్లు మన ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తా ఉంటున్నాం. మనం ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేసేస్తా ఉంటుంటాం. అందుచేతనే అనేక మార్లు చాలా నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంటది. కానీ దేవుడైతే నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీకు ఆలోచన చెప్తాను. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట వలన ఏం జరుగుతుందట? ఒక మంచి తీర్మానము, ఒక మంచి నిర్ణయము అనేటువంటిది జరుగుతుందట ప్రియులరా. కనుక తొందరపడి ఇక మీదట మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని సంవత్సరాలుగా వేధించే వేదన అయి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి నష్టం కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి బాధ కావచ్చు, ఎప్పటికీ నా స్థితి ఇంతేనా అనేటువంటి పరిస్థితులు కావచ్చు. అంతలో మనం ఆలోచన చేసి ఏమనుకుంటామంటే, ఎందుకు వచ్చింది జీవితం అని అనిపిస్తుంది ప్రియులరా. అప్పుడు మనం ఒకటి ఆలోచన చేస్తాం, ఎందుకు ఈ తనువు చాలించుకుంటే బాగుండు కదా అని అనుకుంటా ఉంటుంటాం. మనల్ని పిలిచినటువంటి దేవుడు మనలను మన ఇష్టానికి వదిలేసి మన నష్టంలోంచి బయటికి తీసుకుని రాకుండా దానిలో కూరుకుని పోయి చివరికి మనం ఏదో ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారము అవుతుంది అన్నట్లుగా ఆయన ఆలోచన చేసేవాడు కాదు. ఆయన కష్టములో సైతం ఆలోచన చెప్పి మనలను విశాల మార్గంలో నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. అందుచేత నేను నీ మీద దృష్టి ఉంచుతున్నాను, నీకు ఏది మంచిదో నాకు తెలుసు, నీకు ఏది మేలుకరమైందో నాకు తెలుసు, దాని వైపుగా నీవు నడుచుకునేటట్లు నేను నీకు ఆలోచన చెప్తాను అని అంటూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఇలాగున ఆలోచనలో కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు కూడా గతించిపోతూ ఉంటుంటాయి. సంవత్సరాలు తరబడి ఆలోచనలోనే ఉండిపోతూ ఉంటుంటాం. కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క పరిపూర్ణ నిర్ణయము అనేటువంటిది మనకు బయలుపరచబడే వరకు కూడా దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నటప్పుడు కాలము గతించిపోతా ఉంటుండదు. దేవా, నీ ఆలోచన ఏంటి ఈ విషయంలో? నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచన ఏంటి? చెప్తా నాగు, చూపిస్తా నాగు, చేస్తా నాగు ఆయన ఉంటుంటాడు. అంటే మనం తొందరపడుతూ ఉన్నటువంటి విషయంలో ఆయన తొందరపడేటువంటి వాడు కాదు, కానీ మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి దాని కొరకు ఒక కాలం అనేటువంటిది నిర్ణయించాడు గనుక ఆ కాలము వచ్చినప్పుడు ఆయన ఆలోచన చేసింది మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్థితి కొద్దిగా ఉంది, నా సంఘం స్థితి కొద్దిగా ఉంది, నా ఆత్మీయ స్థితి కొద్దిగా ఉంది, ఏంటి ప్రభువా అని మనం అనుకునవచ్చు. కానీ ఆయనకి ఏదో ఒక ఆలోచన ఉంది. దేవా, నీ ఆలోచనే జరిగించు, నీ ఆలోచనే బయలుపరచు, నీ చిత్తమే జరిగించు అని మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులరా. ఈ సమయంలో మన జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిస్థితులు మనం ఆలోచన చేద్దాం. ఈ లోకరీత్యా ఆలోచన విధానం
మనుషులకు మధ్య ఎలా ఉంటుంది? చాలా మంది మనుషుల మధ్య మనుషులకు ఇచ్చేటువంటి ఆలోచనలు ఎట్లా ఉంటాయి? ఏమండి, నా అంతటా నాకు స్వతహాగా ఈ బుద్ధి పుట్టలేదు కానండి, ఆలోచన రాలేదు కానండి, పలానా వ్యక్తి వచ్చి నాకు ఇలా చెప్పడం వలన నేను ఇట్లా చేసేసానండి, అందువలనే నాకింత నష్టం కలిగిందండి అని అనుకుంటూ అలాంటి సంగతులను చవి చూసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అంటే ఎదుటి వారి యొక్క ఆలోచనల వలన తమ జీవితాలను పాడు చేసుకున్నారు. అంటే మన జీవితంలో చెడ్డ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మంచి ఆలోచనలు కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటుంటారు. సొలొమోను మహారాజుకి యెరోబాము రెహబాము అనేటువంటి ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రియులరా, వాళ్ళిద్దరూ కూడా ఇజ్రాయిల్ యొక్క సామ్రాజ్యాన్ని 2 శాఖలుగా విడదీసేశారు. యోధా సామ్రాజ్యముగా, ఇజ్రాయిల్ సామ్రాజ్యముగా దానిని విడదీసేశారు. ప్రియులరా, ఈ సంగతులన్నీ కూడా రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో మనకి కనిపిస్తా ఉంటుంటాయి. అయితే యెరోబాము అనబడినటువంటి ఇజ్రాయేలు రాజు చేసినటువంటి పని ఏంటి అంటే, ఈ రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టాడట. పెద్దలున్నారు, తండ్రితో పాటు రాజ్య పరిపాలనలో సలహాదారులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. మీకు తెలుసా, మన ప్రభుత్వ విధానం అంతటిని కూడా కేవలం ఒక ముఖ్యమంత్రి ఆలోచన చొప్పునే జరిగించరు. వెనకాతల సలహాదారులు ఉంటారు. వాళ్ళని ఏమని అంటారు అంటే అడ్వైజ్ కమిటీ అని ఉంటుంటారు. వాళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటుంటారు. ప్రజలకు ఈమెయిల్ చేస్తే బాగుంటుంది, ఆ మెయిల్ చేస్తే బాగుంటుంది, లేకపోతే కార్యక్రమాలు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి ఒక నిర్ణయం, ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని, బాగుంది ఈ ఆలోచన, ఇది ప్రజలందరికీ కూడా మేలుకరమే, దీన్ని ఇట్లాగే చేద్దాం అని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. లేదు దీనివలన చాలా నష్టం ఉంది, ఇది మనం చేయకూడదు, దీనివలన మన ప్రభుత్వమే పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి కొన్ని ఆలోచనలను నిరర్ధకం చేస్తా ఉంటుంటాడు. అయితే ప్రియులరా, చిన్నవారు ఎప్పుడు కూడా పెద్దవారి దగ్గర ఆలోచన తీసుకోవాలి. సమాన వయస్కులతో ఆలోచన తీసుకుంటే కాదు, చిన్న వయస్కులతో ఆలోచన తీసుకుంటే కాదు, వయసులో వాటినన్నిటినీ కూడా అనుభవించి వచ్చినటువంటి వారి దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలి. అలాగా యెరోబాము తన యొక్క రాజ్య పరిపాలన కొరకు పెద్దలైనటువంటి వారు ఇచ్చినటువంటి ఆలోచనను నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడట, తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. చూసారా, ఎవరిని అడిగాడంటండి? తనతో పెరిగినటువంటి వాళ్ళని అడిగాడట. ప్రియుల, తనతో పెరిగినటువంటి వారికి ఏం తెలుస్తుంది? తనకంటే వయసులో పెద్దవారిని అడిగితే చెప్తారు. ప్రియులరా, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, మరి పెళ్లి వయసుకు వచ్చినటువంటి వాడిని అడిగితే ఏం చెప్తాడు? ఏమీ చెప్పలేడు. అదే పెళ్ళయి పిల్లల్ని కానీ సంసారం చేస్తూ ఉన్నటువంటి వాడిని, బాబు పెళ్ళయిన తర్వాత ఎలా ఉంటది జీవితం అని అడిగితే, ఆ పెళ్ళయి సంసారం చేస్తూ ఉన్నటువంటి వాడు చెప్తాడు, నాన్న ఇలాంటి అవకతవకలు ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, కాబట్టి వాటన్నిట్లో కూడా ఎట్లా ప్రవర్తించాలి అని చెప్తా ఉంటుంటాడు. కనుక యెరోబాము పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టాడు. ఎప్పుడైనా సరే మనం పెద్దల యొక్క ఆలోచన తీసుకోవాలి. ఏమండి, ఈ పెద్దల యొక్క ఆలోచన నలుగురు దగ్గర ఆలోచన చేయకపోవడం వలన, నలుగురు దగ్గర ఆలోచన తీసుకోకపోవడం వలన, నాకు అన్నీ తెలుసులే అని అనుకుంటూ మనం చాలా సార్లు ఇరకాటంలో పడిపోతా ఉంటున్నాం. మా పరిస్థితి కూడా అలాంటిదే. కనుక ప్రియులరా,
ఆలోచన తీసుకోవాలి. ఆలోచన తీసుకుంటే నలుగురు 4 విధాలుగా దాన్ని తెలియచేస్తారు. అయితే ఈ పరిస్థితులన్నీ కూడా ఎరిగినటువంటి తండ్రితో రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో పెరిగినటువంటి యవనస్తుల యొక్క ఆలోచన అడిగి ఏం చేశాడు అంటే తన యొక్క రాజ్యాన్ని పాడు చేసుకున్నాడు. అంతేకాకుండా అదే 12వ అధ్యాయం 27వ వచనంలో యెరోబోము తన హృదయమందు తలంచి 28వ వచనం ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము గనుక మీరిక్కడే ఉండి ఆరాధన చేసుకోండి అని చెప్పి ఎందుకు అట్లా చేశాడు అంటే రెహబాము యూదా రాజ్యములోనికి ఒకవేళ యెరూషలేమునకు వెళ్తే దావీదు రాజ్యములో వీరు చేరిన వారు అయిపోతారేమో అని చెప్పి సొంత ఆలోచన చేత దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుడు పెట్టినటువంటి ప్రణాళికని ఆ యొక్క యెరోబాము తోలనాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, తోలనాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క చిత్తం ఏంటో అది ఎరిగి నడుచుకోవాలి. మన సొంత ఆలోచన అనేటువంటిది మనకు మేలు చేయదు. మన సొంత ఆలోచన మనల్ని పాపంలో పడేస్తుంది, మనల్ని కష్టంలో పడేస్తుంది, మనల్ని ఇరుకులో పడేస్తుంది, ఇరకాటంలో పడేస్తుంది. ఇలాగున అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకున్నారు, వారి కుటుంబాలను పాడు చేసుకున్నారు. తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి అన్నట్లుగా దుఃఖమే మిగిలింది, వేదనే మిగిలింది. కుటుంబాలకి దూరం అయిపోయి, ఐశ్వర్యానికి దూరం అయిపోయి, ఆనందానికి దూరం అయిపోయి, సంతోషానికి దూరం అయిపోయి, సమాజంలో చెడ్డ పేరుతో జీవించవలసి వస్తూ ఉంది. ప్రియులరా, కారణం ఏంటో తెలుసా? ఏ పని చేసినా ఆలోచించకుండా చేసినటువంటి పని ఎంతో నష్టాన్ని కలుగజేసింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ప్రభా ఇది మంచిదా కాదా, ఇట్లా చేయనా వద్దా అని ఆలోచన చేస్తుంటే బాగుండి ఉండేది. అందుచేత యెరోబాము ఏం చేశాడు అంటే తన సొంత ఆలోచన చొప్పున ఏం చేశాడు అంటే బంగారపు దూడలు చేయించాడంట. చూసారా, యెరూషలేములో దేవుని యొక్క నిబంధన మందసం దగ్గరికి ప్రజలను ఎల్లనివ్వకుండా ఆపు చేసేసి నేను పెట్టించిన ఈ దూడలను మీరు ఆరాధన చేయండి అన్నాడంట. ఎంత దేవునికి విరుద్ధమైనటువంటి పాపము చేస్తూ ఉన్నాడు. చాలా మంది కుటుంబాల్లో కలుగు చేసుకునేటువంటి నష్టం ఇదే ప్రియులరా. అందుచేత యెరోబాము యొక్క రాజ్యం పాడైపోయింది. అతని చేతిలోంచి దేవుడు తన రాజ్యాన్ని తీసివేశాడు. ఏమండి, అననీయ సప్పీరాలు కూడా ఎలాంటి ఆలోచన చేశారు కదా. ఎలాంటి ఆలోచన చేశారు? ఇద్దరు కూడబలుక్కుని ఆలోచన చేశారట. అపోస్తుల పాదాల దగ్గర మన సొమ్మంతా కూడా పెడతామని అన్నాం కదా, మనం అట్లా చెయ్యొద్దు, కొంత దాచుకుందాము. ఆ దాచినటువంటిది నీకు నాకే తెలుసు, అక్కడ ఎంతకు అమ్మారంటే ఇంతకే అమ్మామని చెప్పండి, చెప్దాము అని చెప్పి వాళ్ళిద్దరు కూడా కూడబలుక్కుని ఆలోచన చేసుకొని అక్కడ అబద్ధం చెప్పాడు. ఎవరు? అననీయ. అబద్ధం చెప్పిన వెంటనే అక్కడ పడి చచ్చాడు. వెనకాతల ఈ సప్పీరా కూడా వెళ్ళి అదే అబద్ధం చెప్పింది, ఆమె కూడా పడి చచ్చింది. ప్రియులరా, వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళకి నష్టాన్ని కలుగజేసింది. చాలాసార్లు దేవుని చిత్తాన్ని కాదని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ చేస్తున్నా నువ్వు ఇట్లా అబద్ధం చెప్పకూడదు, తప్పు కదా, నువ్వు ఇట్లా ప్రవర్తించకూడదు, తప్పు కదా అని మన హృదయంలో ఆలోచన చెప్తున్నా సరే నువ్వుండు, ముందు నాకు ఇది ఇష్టం, నాకు ఇలా చేయటం ఇష్టం అని చెప్పి మన ఇష్టాన్ని, మన సొంత ఆలోచనని మనం జరిగిస్తూ ఉంటుంటాం. ప్రియులరా, చూడండి, కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 11వ వచనంలో నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది. మీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థం. కనుక మీకు ఏదైనా ఆలోచన వచ్చిందా అది వ్యర్థం. మీ ఆలోచన దేవుని యొక్క ఆలోచనతో సమమైనదిగా, సరిపోల్చగలిగినటువంటిదిగా ఉన్నదో లేదో చూసుకోండి. కనుక నరుల ఆలోచన వ్యర్థము. నరుల యొక్క ఆలోచన ఏంటంటండి? వ్యర్థమేనంట.
అందుచేతనే ఓ భక్తుడు పాట రాశాడు కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. మనం ఏమని ప్రార్థన చేయాలంటే నీకు తెలుసు కదా నాయన, నాకేది అవసరమో నీకు తెలుసు కదా ప్రభువా, నా స్థితి ఏంటో నీకు తెలుసు కదా నాయన అని చెప్పి మనము ప్రార్థన చేయాలి తప్ప దేవునికే ఆలోచన చెప్పినట్లుగా ప్రభు అట్లా చేసి ఇట్లా చేసి ఇలా చేస్తే మంచిది కదా, అలా చేస్తే మంచిది కదా అని మనం దేవునికే ఆలోచన చెప్పినటువంటి వాళ్ళం ఉంటుంటాం. అది ఎంత మాత్రము కూడా కుదరనటువంటిది ప్రియులరా. కనుక నరుల యొక్క ఆలోచనలు వ్యర్థం. యెరొబాము యొక్క ఆలోచన దేవుడు వ్యర్థపరిచేశాడు. నీవు చేసిన ఆలోచన కాదు, నా ఆలోచన ఏంటంటే ప్రజలు నా దగ్గరికి రావాలి, అంతేగాని నువ్వు అనుకున్నట్టు ఎక్కడో దూడల దగ్గర ఆరాధన చేస్తే అది నాకు ఇష్టం కాదు అని దేవుడు చెప్పేశాడు ప్రియులారా. ఇలాగ మనుషులు చేసుకున్న ఆలోచనలు కానీ, మనుషులు ఇచ్చినటువంటి ఆలోచనలు కానీ అనేక మార్లు ఏమయ్యాయి అంటే చాలా నష్టాన్ని కలుగజేసే ప్రియులారా. అందుచేతనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అసలు ఈ ఆలోచన ఇచ్చేవారే దుష్టులు అంట. ఇంకా దుష్టులు ఆలోచనిస్తే ఎట్లా ఉంటదండి? నిన్ను పతనం ముందించడానికే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా. అరే అట్లా చేస్తారా, ఎట్లా చేస్తారా, ఇంట్లో పట్టుకొచ్చారా, మనం ఎంజాయ్ చేద్దాం, కాలేజ్ ఎగ్గొట్టారా, మనం ఎంజాయ్ చేద్దాం. ఏమండి, ఇలాగున్న చాలా మంది దుష్టురాలైనటువంటి తల్లి కోడల విషయంలో కొడుకుకి దుష్టాలోచనలు ఇస్తా ఉంటాం. ఏమండి, కూతురికి దుష్టాలోచనలు ఇస్తా ఉంటుంటది. కొన్నిసార్లు ఆ కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం ఆ దుష్టత్వం. కనుక దుష్టుల యొక్క ఆలోచన మంచిది కాదు. వాళ్ళ ఆలోచనే దుష్టత్వంతో కూడినటువంటిది. కనుక మనుషులలో దుష్టులైనటువంటి వారు ఉంటారు. దానికి గల కారణం ఏమిటంటే దుష్టుడైన సాతాను వారిలో ఉన్నందు చేత దుష్టాలోచనలను వారిలో పుట్టించి వారిని నాశనం చేస్తూ ఉంటుంటాడు. ఈ దుష్టుడైనటువంటి సాతాను కూడా కొన్నిసార్లు ఆలోచనలు ఇస్తూ ఉంటుంటాడు. వెళ్ళొద్దు, చెయ్యొద్దు, ఇవ్వద్దు. ఇలాగున్న దుష్టుడైనటువంటి సాతాను కొన్నిసార్లు ఆలోచనలు ఇస్తూ ఉంటుంటాడు. ఎందుకు ఇచ్చేస్తావు, ఎందుకు చేస్తావు, ఎందుకు వెళ్తావు అన్నట్లుగా. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుచుకోకండి. నీ ఆలోచన మంచిది కాదు, నీ ఉద్దేశం మంచిది కాదు, నీ ఆలోచనలు ఏదో తేడా కనబడుతుంది, నువ్వు చెప్పినట్టు నేను చేయను అని మనం అనాలి ప్రియులారా. కనుక దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుచుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక చెడ్డ ఆలోచన అనేటువంటిది మనుషులను పాడు చేస్తుంది. ఇక మనుషుల మధ్య మనుషులు ఇచ్చుకునేటువంటి ఒక మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. అందరూ దుష్టులే ఉండరు, అందరూ దుష్ట ఆలోచనలు ఎవరు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మంచి ఆలోచనలు ఇస్తా ఉంటుంటారు. మంచి వాళ్ళు ఏమంటారు, నాయన ఎందుకురా ఇలా పాడు చేసుకుంటున్నావు, దాచుకోవచ్చు కదా, రూపాయికి రూపాయి పోగేసుకుంటే నీకు కష్టంలో ఉపయోగపడుతుంది కదా, ఎందుకు నీ ఎనర్జీని ఇలా వేస్ట్ చేసుకుంటున్నావు, ఎందుకు నీ టైంని ఇలా వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి చక్కని ఆలోచనలు కొంతమంది ఇస్తా ఉంటుంటారు. నీకు ఈ పని ఇంత భారం అయిపోతుంది కదా, దీన్ని సులువుగా ఎట్లా చేయొచ్చు, ఇదొక ఈజీ మెథడ్, నీకు తెలియలేదా అని అన్నట్లుగా కూడా కొన్ని ఆలోచనలు ఇస్తా ఉంటుంటారు. బైబిల్ గ్రంథంలో మన అందరికీ కూడా తెలిసినటువంటి గొప్ప నాయకుడు మోషే. ఇంచుమించుగా ఒక 20 లక్షల జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి వాడు, వారందరికీ కూడా తీర్పులు చెప్తూ ఉన్నటువంటి వాడు. మనుషుల మధ్య తగాదాలు ఏర్పడినప్పుడు వాళ్ళకి మధ్య ఒక కౌన్సిలర్గా ఉన్నాడు, ఒక ఆలోచనకర్తగా ఉన్నాడు.
వాళ్ళకి సలహాలు ఇస్తా ఉన్నాడు, కొన్ని తీర్పులు వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులరా, పొద్దున్న లేచి సాయంకాలం దాకా కూడా ఇదే పని అంట మోషేకి. ప్రతి దినము కూడా ఎంత అలసట అండి, ఎంత ప్రయాస అండి. అయితే తన యొక్క క్షేమము కోరినటువంటి మోషే మాంగారు ఏం చేశాడు అంటే, మోషేకి ఒక ఆలోచన ఇచ్చాడు. నిర్గమకాండము 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడయ్యుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. మోషే మామ అయినటువంటి ఇత్రో ఏమని అంటున్నాడంటే, నేను నీకొక ఆలోచన చెప్తాను. చూడండి, ఆ రోజు ఒక నాయకుడిగా ఉన్నటువంటి మోషేకు ఆ మామ అయినటువంటి ఇత్రో ఇచ్చినటువంటి ఆలోచనే ఇప్పుడు ప్రభుత్వ విధానంలో మనకి కనబడతా ఉంది. ఎట్లా అంటే, మోషేతో తన మామ ఏమని అన్నాడు అంటే, 100 మీద ఒకడిని అధిపతిగా పెట్టు. ఏమండి, ఇలాగున 1000 మందికి 10 మంది అధిపతులు అవుతారు కదా, ఈ 10 మంది మీద కూడా ఒక అధిపతిని పెట్టు. ఇలాగున స్టెప్ బై స్టెప్ 100 మందికి ఒక అధిపతిని పెట్టి, ఈ 100 మందిలో వచ్చినటువంటి వ్యాజ్యాన్ని ఒకరిని తీర్చమని చెప్పు, మరొక 100 మందికి ఇంకొకరిని పెట్టు. ఈ ఒక్కొక్కరు తీర్చలేనటువంటి వ్యాజ్యం ఏదైనా ఉందా, దాన్ని చివరికి నీ దగ్గరికి తీసుకుని రమ్మను. అప్పుడు నీ పని తేలికవుతుంది, నీ ప్రయాసము తగ్గుతుంది అని చెప్పాడు. అందుచేతనే కదా ప్రధానమంత్రి ఒక్కడే ఢిల్లీలో కూర్చొని ప్రజలందరినీ పరిపాలన చేస్తున్నాడా? లేదు. కొన్ని గ్రామాలను కలిపి ఒక వార్డు అని, అలాగునని కొన్ని వార్డులను కలిపి ఒక నియోజకవర్గం అని, కొన్ని నియోజకవర్గాలను కలిపి ఒక మండలం అని, లేకపోతే ఒక పంచాయతీ అని, కొన్ని మండలాలను కలిపి ఒక జిల్లా అని, కొన్ని జిల్లాలను కలిపి ఒక రాష్ట్రం అని, కొన్ని రాష్ట్రాలను కలిపి ఏమండి కొన్ని రాష్ట్రాలను కలిపి ఏమన్నారు, ఒక దేశం అని. ఇలాగున పరిపాలన చేస్తూ ఎట్లా ఉన్నారు చెప్పండి, గ్రామ పెద్దలు మొదలుకొని, లేకపోతే కుల పెద్దలు మొదలుకొని, లేకపోతే ఒక కార్పొరేటర్ మొదలుకొని, ఒక ఎంఆర్ఓ మొదలుకొని, ఒక విఆర్ఓ మొదలుకొని, అంచులంచులుగా తీర్పు విధానము కూడా ఏమండి కింద కోర్టు అని, హైకోర్టు అని, లేకపోతే సుప్రీంకోర్టు అని ఎట్లాగునా ఉంటూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడలేనటువంటివి కోర్టు కానీ, గ్రామంలో పరిష్కరించబడలేనటువంటివి పోలీస్ స్టేషన్ కానీ, ఇలాగున్న ప్రతి ఒక్కటి కూడా ఒక స్టెప్ బై స్టెప్ పెడుతూ వచ్చారు. అది మొదట ఎక్కడ ఆరంభమైందో తెలుసా అండి? మోషే కాలంలోనే అది ఆరంభమైంది. తన మామ అయినటువంటి ఇత్రో ఒక మంచి ఆలోచన ఇచ్చి ప్రయాసను తగ్గించాడు, అలసటను తగ్గించాడు, ఆ యొక్క పని భారాన్ని తగ్గించాడు ప్రియులరా. అందుచేత సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పువారు లేనటువంటి చోట ఉద్దేశములు వ్యర్థమైపోతాయి. ఎవరికైనా ఒక మనసులో ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాడు కొంతమంది దగ్గరికి వెళ్ళి, నాకు ఈ ఆలోచన వచ్చిందండి, లేకపోతే ఇలాంటి కార్యం నేను చేయాలని అనుకున్నానండి, ఇలాంటి తలంపు నాకు వచ్చిందండి అని 10 మంది దగ్గరికి వెళ్తే వెరీ గుడ్, నువ్వు ఈ వేలో వెళ్తే మంచిది, నువ్వు ఈ వేలో వెళ్తే మంచిది, ఎట్లా చేస్తే మంచిది, ఇంత టైం తీసుకుంటే మంచిది, ఇంతమందిని కేటాయిస్తే మంచిది, పలానా చోట సంప్రదిస్తే మంచిది, పలానా సలహా తీసుకుంటే మంచిది అని చెప్పినప్పుడు ఒక వ్యక్తిలోని యొక్క ఉద్దేశం ఏమవుతుంది అంటే, ఏమవుతుందంటే వ్యర్థమైపోకుండా అది దృఢపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏదైనా చేయాలనుకునేటప్పుడు కొంతమంది యొక్క ప్రోత్సాహం, ఆలోచన మనం తీసుకోవాలి ప్రియులరా. అందుచేతనే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. ఉద్దేశములు దేని చేత స్థిరపరచబడతాయి? ఆలోచన చేత స్థిరపరచబడతాయి.
ఆలోచన చేత స్థిరపరచబడతాయి. నాకు ఈ ఉద్దేశం ఉంది, మీరందరూ ఆలోచన చెప్పండి. ఏం చేయమంటారు నన్ను అంటే, అందరు ఇచ్చినటువంటి ఆలోచన నా ఉద్దేశాన్ని దృఢపరిచి నన్ను విజయ సంకల్పంలో అది నడిపిస్తుంది. కనుక మీ జీవితంలో ప్రియులరా, మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి దాని గురించి నలుగురిని అడిగి తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఎవరినైనా అడగడానికి కొంతమంది మొహమాటం అండి. ఈ అడ్రస్ అడిగితే ఆ మాత్రం తెలియదేంట్రా అని అంటారానో, లేకపోతే ఈ చదువు లేదని అంటారేమోను, లేకపోతే ఈ ఊరికి కొత్తగా వచ్చినటువంటి వాడు అంటారేమో అని చెప్పి కొంతమంది షై ఫీలింగ్ తోటి ఏం చేస్తూ ఉంటుంటారంటే అడగరు, అలా ఉండిపోతారు కొంతమంది. తప్పు లేదు, మనకి తెలియలేనటువంటి విషయాన్ని 10 మందిని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు, 10 మంది ఆలోచన తీసుకోవడంలో తప్పు లేదు. మనకు తెలియని ప్రదేశానికి కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు, నా ప్రయాణం ఎట్లా ఉంది, పలానా రోజు పలానా చోటుకు వెళ్ళాలి, ఎలా వెళ్తే మంచిది అంటారు? ట్రైన్ జర్నీ అవైలబుల్నా, లేకపోతే బస్సు జర్నీ అవైలబుల్నా, ఏ టైం నాకు కలిసి వస్తుంది, ఏది ఎకనామీగా ఉంటుంది అని ఆలోచన తీసుకోవడంలో తప్పులేదు. అలా కాకపోతే మన సొంత ఆలోచన చెప్పుకుని వెళ్ళిపోతే ఏమండి, కొన్నిసార్లు మనము ఏదో దారిలో వెళ్ళిపోతూ ఉంటాం. అడగాలి ప్రియులారా, ప్రతి ఒక్కటి కూడా అడగాలి, 10 సార్లు అడగాలి. అడిగి 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 తెలుసుకొని, నా జీవితంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే అడగాలి. అంతటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా ఒక ఆలోచన వేధిస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రభు దగ్గర పదే పదే అడుగుతూ అడుగుతూ, దేవా ఈ ఆలోచన అయితే ఉంది బలంగా, ఏంటి నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి. చాలా మార్లు చాలా విషయాల్లో కృంగిపోయి అలసిపోయి కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా నా ఆలోచన కరెక్ట్ కాదే, నా ఉద్దేశం కరెక్ట్ కాదే, దేవా నీవేంటి, నువ్వేమంటావు అసలు అని అడిగిన పరిస్థితుల్లో ఎంతో కాలయాపన, ఎంతో ఎదురు చూసేటువంటి పరిస్థితులు ప్రియులన. కనుక రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైనటువంటి ఆలోచన. హల్లెలూయా. కొన్నిసార్లు నేను అనుకుంటా ఉంటుంటాను, అది గొప్పగా నేను చెప్పుకోవడం లేదు కానీ, ప్రభువా నాకు వాక్యాన్ని చక్కగా చెప్పగలిగినటువంటి జ్ఞానం ఇచ్చో, నేను వాక్యం చెప్తే ఒక 100 మంది 1000 మంది వినొచ్చు, వాళ్ళు దాన్ని క్యాచ్ చేసేలాగా నేను చెప్తాను. ఆ టాలెంట్ నాకు ఇచ్చావు, కానీ ప్రభా అతి చిన్న సంఘంలో అతి కొద్ది మంది మధ్య నన్ను ఎందుకు ఇట్లా ఉంచేసావు, నన్ను ఎందుకు ఇట్లా ఉంచేసావు అని అనుకుంటా ఉంటుంటాను. అలా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలోనే, ప్రభా నీకేదో ఒక ఆలోచన ఉంది, నీకేదో ఒక ఆలోచన ఉంది, నీ ఆలోచనలో ఏదో ఉంది, అందుకే నన్ను ఇంత స్థితిలో ఉంచేసావు అని నేను కొన్నిసార్లు దేవుని దగ్గర ఆలోచన చేస్తూ ఉంటుంటాను. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది ప్రభువా అని అనుకుంటా ఉంటాను. ఒకవేళ అంత చేతగాని వాడిని, అంత యోగ్యత లేనటువంటి వాడిని అయితే, పూర్తిగా నా చేతి నుంచి ఈ పని నువ్వు తీసేయచ్చు కదా, నాకు ఏదైనా పని ఇస్తే బ్రతకడానికి లోకంలో అనేక మంది బ్రతుకుతున్నారు, అలా బ్రతికింప చేయొచ్చు కదా. ఇటు చల్లగాను అటు వెచ్చగాను లేనటువంటి పరిస్థితి పట్ల నీ ఆలోచన ఏంటి ప్రభువా, ముందుకి ఏం జరగబోతుంది అసలు? ఇలా ఎన్నో 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 ప్రశ్నలు, ఆ ప్రశ్నల మధ్య ఆయన ఆలోచన చెప్పడానికి ఆలస్యం చేస్తున్నప్పటికీ ఇలా అడగ చెప్పేసేవాడు కాదు కదా. ఆయన తన కార్యముల ద్వారా కొన్ని సంవత్సరాల వ్యవధిలో వాటిని చూపిస్తూ వచ్చేవాడు ఆయన ఆలోచనని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా అనుకుని ఉంటాడు, బలమైనటువంటి వాడిని, సామర్థ్యం కలిగినటువంటి వాడిని, అన్ని జ్ఞానం కలిగినటువంటి, ఏంటి ప్రభు ఈ గొర్రెలతోటి 40 సంవత్సరాలు అని అనుకుంటే, లేదు ద రైట్ టైం విల్ కమ్. ఒక సమయం రాబోతూ ఉంది,
నిన్ను ఎట్లా వాడుకోవాలో నాకు తెలుసు, నేను అట్లా వాడుకుంటాను. నాకంటూ ఒక రైట్ టైం రాకపోతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఇవ్వు ప్రభు, లేకపోతే తీసే. పిచ్చోడా, పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయకు. నీ పట్ల నాకు ఒక ఆలోచన ఉంది. ఆ సంకల్పము నీ యందు నెరవేర్చబడే వరకు నేను నిన్ను వదులుతాను అనుకుంటున్నావా? నా సంకల్పము నీ యందు నెరవేర్చబడే వరకు కూడా నేను నిన్ను వదులుతాను అనుకుంటున్నావా? ఎన్ని మార్లు నువ్వు చచ్చిపోవలసి వచ్చింది, చచ్చిపోయే టైం వచ్చింది. ఎన్నిసార్లు మరి మనసులో కుదుటిపాటు లేక ఎందుకు జీవితం అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అని దేవుడు తన ఆలోచనను మెల్లమెల్లగా ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏది ఆలోచన చేసినప్పటికీ కూడా దేవుని యొక్క దృష్టికి, మనుషుల దృష్టికి ఏమండి, యోగ్యమైన ఆలోచన కలిగి ఉండాలి. ఏది కలిగి ఉండాలి చెప్పండి? చాలా మంది మనుషుల కింద తిట్టుకుంటా ఉంటాను, ఏంటాడు బుద్ధి, ఏంటి ఆడు ఆలోచన, అసలు ఆలోచన విధానం ఏంటి, అంత డిఫరెంట్గా ఉందేంటి, అంత వైలెంట్గా ఉందేంటి. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే, చూడండి అతనికి వచ్చిన ఆలోచన ఎంత బాగుంది, అతను అన్న మాట ఎంత బాగుంది, అతని యోచన ఎంత బాగుంది. అలాగున్న మనుషులందరి దృష్టికి కూడా యోగ్యమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలంట. నువ్వేదైనా ఆలోచన చేసి దాన్ని రివీల్ చేసావు అంటే శబాష్, దేవుడు నీ ద్వారా ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు, ఎంత గొప్ప ఆలోచన అనేది, ఎంత గొప్ప ఆలోచన అనేది. ఇలాంటి ఆలోచన కలిగి చేసింది కదండి ఒక ఆమె. ఏం చేసింది చెప్పండి? ఆయన మాట్లాడితే నా సమయం వచ్చింది, నన్ను సిలువ వేస్తారు, అప్పగిస్తారు, మరణిస్తాను అని అంటున్నాడే. అయ్యో, ఒక మేకను బలిచ్చేటప్పుడు దాన్ని శుభ్రంగా కడుగుతామే, దాన్ని వధ కొరకు సిద్ధపరుస్తామే, దాన్ని అభిషేకిస్తామే. మరి యేసయ్యను కూడా మనం అభిషేకించాలి కదా అని విలువైన అత్తరు తీసుకుని వచ్చి ఆయన నెత్తి మీద పోసి సిలువ కొరకు సిద్ధం చేసినటువంటి ఆమె గురించి యేసయ్య ఏమని అన్నాడు? సర్వలోకంలో సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఈమె చేసినది కూడా అక్కడ ప్రశంసించబడుతుంది. ఎంత చక్కని ఆలోచన వచ్చిందండి ఆవిడికి. యేసయ్య వస్తే ఏదో వండి పెట్టాలన్న ఆలోచన మార్తకుంది. యేసయ్య వస్తే బాగుండు, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలన్నీ వినేయాలన్న ఆలోచన మరియకుంది. ఆలోచన విధానంలో చాలా వ్యత్యాసం ఉంది కదండి. మనం ఆలోచించాలి. ఉదయం లేగిస్తే దేని కొరకు, సమయం దొరికితే దేని కొరకు, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చూద్దాం, ఏం చేద్దాం. మనుషులందరి దృష్టికి కూడా యోగ్యమైనటువంటి ఆలోచన ప్రియులను. ఇక చెడు ఆలోచన ఇచ్చినటువంటి వారి గురించి చెప్పాను, మంచి ఆలోచన ఇచ్చినటువంటి వారి గురించి చెప్పాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెరోబాముకి తన యొక్క వయస్కులు ఇచ్చినటువంటి ఆలోచన ఏం చేసిందంటే యెరోబామును పాడు చేసింది. మోషేకు తన మామ అయినటువంటి ఇత్రో ఇచ్చినటువంటి ఆలోచన ఏం చేసింది అంటే మోషే యొక్క ప్రయాసను తగ్గించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు ఎవరైనా ఆలోచన ఇస్తే మంచి ఆలోచన ఇస్తున్నారో చెడ్డ ఆలోచన ఇస్తున్నారో చూసుకోండి ఒకసారి. అది జాగ్రత్తగా గమనించుకోండి. కొంప ముంచే వాళ్ళు ఉంటారు, నీ జీవితాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు. మంచి ఆలోచన నీ దృష్టికి అది కొన్నిసార్లు కోపం తెప్పించేటువంటిదిగా ఉండొచ్చు, కానీ అది నీకు మేలే చేస్తుంది. మోషే ఏమైనా అన్నాడా? మామ ఎంతమందిని అనుకుంటున్నావు? దగ్గరగా 20 లక్షల జనాంగాన్ని నడిపిస్తున్నాను, నాకే ఆలోచన చెప్తావా నువ్వు అని అన్నాడా? మంచి ఆలోచన చిన్నవాళ్ళు ఇచ్చినా పెద్దవాళ్ళు ఇచ్చినా తీసుకోవాలి. హల్లెలూయా. అది చిన్నోళ్ళ పెద్దోళ్ళ అన్నటువంటిది కాదు.
అది మంచిదా చెడ్డదా అన్నదే మనకి ప్రశ్నగా మారాలి ప్రియులరా. మంచి ఆలోచన ఎవరిచ్చినా తీసుకో. ఇక మన గురించి మనం ఆలోచన చేద్దాం ప్రియుల. ఒక్కసారి మన గురించి మనం ఆలోచన చేద్దాం. అసలు నేను ఉంటున్న ఈ భూమి ఎక్కడుంది? ఈ భూమి మీద నేను ఎక్కడున్నాను? ఈ భూమి మీద నేనున్న స్థలం ఎంత? దాని యొక్క వైశాల్యం ఎంత? ఈ విశ్వంలో ఈ భూమి ఎక్కడుంది? ఈ భూమితో పాటు ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఈ గ్రహాలన్నీ కూడా కేంద్రంగా దేన్ని ఆధారం చేసుకుని తిరుగుతూ ఉన్నాయి? ఒకవేళ ఈ భూమికి ఈ దినముల వ్యవధి కలగడానికి సూర్యుడే కేంద్రం అయితే, అలాంటి సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సూర్యుని చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి? అసలు ఈ విశ్వం అంతా కూడా ఎవరు సృజించారో, ఈ విశ్వంలో మనం ఎవరిని పుట్టించారో, అంతేకాకుండా మనం ఎలా పుట్టాము, ఎవరి ద్వారా పుట్టాము, అసలు మనకి వేరొక పుట్టుక ఉందా, లేకపోతే ఈ జీవితమేనా? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఒకసారి మన గురించి మనం ఆలోచన చేయాలి. మనకు ఎవరో చెప్పిన ఆలోచన కొన్నిసార్లు మంచిగా ఉంటుందని చెప్పాను, చెడ్డగా ఉంటుందని చెప్పాను. చెడ్డవాళ్ళు చెడ్డ ఆలోచనలు ఇస్తే మనం ఏమైపోతాం? చెడిపోతాం. మంచి వాళ్ళు మంచి ఆలోచనలు ఇస్తారు కనుక మనకి ప్రయాస తగ్గుతూ ఉంది. ఇక ఇవన్నీ కూడా ఈ లోకంలో ధర్మం ప్రకారంగా జరిగించేటువంటి పరిస్థితులు. ఒక్కసారి మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. మనం ఎందుకు పుట్టాం? ఎవరు పుట్టించారు మనల్ని? ఈ జీవిత అనంతర జీవితం ఏంటి? ఏమై ఉండబోతూ ఉంది? కేవలం పుట్టిన మనుషులందరూ కూడా పుట్టి చచ్చిపోవడానికే పుట్టారా? లేకపోతే పుట్టించినటువంటి వాడికి ఏమైనా మన మీద ఆలోచన ఉందా? అది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అయితే ప్రియులరా, ఇలాగున మనం ఆలోచన చేసినప్పుడు మనకి వచ్చేటువంటి తలంపు ఏంటి అంటే, ఈ సృష్టినంతటిని కలుగజేసిన దేవుడు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఏం చేశాడు అంటే, లేఖనాలను బట్టి మనం గ్రహించవలసినటువంటిది ఏంటి అంటే, ఆయనే మన్ను తీసుకుని తన స్వరూపమందు మానవుని సృజించి నాసికారంధ్రములలో జీవవాయువును ఊది జీవాత్మను పంపించినప్పుడు నరుడు జీవాత్మయుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని విరోధి, ఆయన బిడ్డల విరోధి అయినటువంటి సాతాన్ని మానవుని పాపంలో పడవేసిన తర్వాత మానవుడు జీవించిన జీవిత కాలంలో 4000 సంవత్సరాల తర్వాత ఆ మానవుని కొరకు దేవుడు ఒక ప్రణాళిక చేశాడు, ఒక ఆలోచన చేశాడు. పాప ప్రక్షాళన కొరకు, పాప పరిహారం కొరకు నేనే ఈ భూలోకానికి వెళ్తాను, నా ప్రాణాన్ని అర్పిస్తాను, కల్వరి శిలువలో యాగమవుతాను, నేను కాచిన రక్తము ద్వారా వారి యొక్క పాపములకు విమోచన, నేను పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థత కలుగుతుంది, మరణములోంచి జీవంలోనికి దాటిస్తాను, చీకటిలోంచి వెలుగులోనికి తీసుకుని వస్తాను, దుఃఖంలో సంతోషాన్ని కలుగజేస్తాను, నరకం నుంచి పరలోకానికి తీసుకుని వెళ్తానని యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఏమండి, ఆయన వచ్చి ఏం చేశాడు అంటే సర్వలోకానికి కూడా సువార్త ప్రకటించారు. ఆయనే నన్ను పుట్టించాడు, నేను ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలము. అయితే ప్రియులరా, యేసుప్రభు వారు జీవించిన దినాలలో ఒక సంఘటన జరిగింది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. మార్కు సువార్త 2వ అధ్యాయము ఇంచుమించుగా 12 వచనాలలో ఒక సందర్భం కనిపిస్తుంది. ఆ సందర్భం ఏమిటి అంటే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేక మంది కూడి వచ్చిరి. ఆయన వాకిటే అయినను వారికి స్థలము లేకపోయినా ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పక్షవాయువు కలిగినటువంటి వాడిని కపెర్నహూములో యేసు ప్రభు వారు ఒక ఇంట కూర్చుని ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు తీసుకుని వచ్చారు. ఈ పక్షవాయువు గల వాడిని ఎలాగైనా సరే యేసయ్య దగ్గర తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుచేతనంటే ఈరోజు యేసయ్య దాటి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాడంటే ఇంకొక ఊరు ఈయన మోసుకుని వెళ్ళలేమరా బాబు, ఎలాగైనా ఈయన యేసయ్య ముందు పడేస్తే వీడు బాగవుతాడు అని చెప్పి వాళ్ళ ఆశ, వాళ్ళ ఆలోచన.
ఏమండి, ఏదన్నా కావాలంటే కొంతమందికి ఎంత తొందరపాటు చెప్పలేం. భోజనం దగ్గర ఏం చేస్తా ఉంటుంటే చెప్పండి, అందరూ లైన్ కడితే మధ్యలో దూరిపోతుంటారు ఒక్కొక్కరు. ఎక్కడైనా ఒక రేషన్ షాప్ దగ్గర క్యూ కట్టారు అనుకోండి, మధ్యలో దూరిపోతుంటారు ఒక్కడు. తొందరపాటు నాకే అయిపోవాలని, నాకే ముందు అయిపోవాలని. ఏమండి, మనిషికి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉండేదండి, నేనే చూడాలా, నేనే చెందాలా అన్న తుక్కిస్లాట్లో మనుషులు చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇంట అస్సలు ఖాళీ లేదంట. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేశారు, అరే మనం ఇంకా అడ్డదారులు వెళ్ళడమే మంచిది, ఇంటి మీదకి ఎక్కేద్దాం, పైకప్పు తీసేద్దాం, ఈయన్ని ఏం చేద్దామంటే తాళ్ళతోటి కిందకి దింపేద్దాం, తిన్నంగా ఇంకేం కాదు, బాల్కనీలో నుంచి సినిమా చూసినట్టు ఈయన ఏం చేద్దామంటే పైనుంచి కిందకి దించేద్దామరా, యేసుప్రభు ముందు దిగుతాడు, కరెక్ట్గా ఈడు ల్యాండ్ అవుతాడు, ఇంకా యేసుప్రభు చూడగానే ఈయన బాగు చేస్తాడు అంతే అనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. సరే అలాగే చేశారు, ఇంటి మీదకి ఎక్కేశారు, కప్పు తీసారు, తాళ్ళతోటి ఆడిని ఇంట్లో కూర్చున్న యేసయ్య ముందు దించేశారు. ఆడు చూస్తే కదలలేకుండా మెదలలేకుండా. పక్షవాతం అంటే మీకు తెలుసు కదా, కాళ్ళు చేయబడిపోయినటువంటి వాడు, ఏం మాట్లాడలేకపోతున్నాడు. పరిస్థితి యేసుప్రభుకి అర్థమైపోయింది. యేసుప్రభు అన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఇదేంటి, రోగం బాగుపడుతుందని యేసయ్య దగ్గరికి వస్తే పాపములు క్షమించబడతాయి అని అంటున్నారు. నేనేమి వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోలేదు, చెప్తున్నాను, వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మీరు మాత్రమే కాదు, చూస్తున్న కొంతమంది ఏమంటారంటే, ఇదేంటి స్వస్థత దగ్గరికి వెళ్ళారు, పాస్టర్ గారు, కౌన్సిలర్, ఆలోచనకర్త అని అన్నారు కదా అని అనుకుంటారు. నేను వస్తున్నాను ఆ సందర్భానికి. హల్లెలూయా. సరే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అనగానే చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడని పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ ముందు ఒక సందర్భం జరుగుతుంది, ఆ సందర్భం జరుగుతూ ఉంటుంటే వీళ్ళలో ఆలోచన బయలుదేరింది ఒకటి. ఏమండి, కొన్నిసార్లు మనం ఏదైనా దృశ్యాన్ని చూస్తూ ఉంటుంటే ఆ చూస్తున్న దృశ్యానికి కొంత ఆలోచన మనలో పుట్టుకొస్తూ ఉంటుంటది. దీని ముందు ఏం జరగబోతుందంటో, తర్వాత ఇలా జరగబోతుంది కదా, అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, అదేంటి అంత మాట అనేసాడేంటి, అదేంటి అలా జరిగిపోయింది ఏంటి అంటే, అక్కడ సందర్భం ఎవరెవరో కలుగు చేసుకుంటున్నారు, కానీ ప్రేక్షకులుగా ఉన్నటువంటి మనలో కొన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాం. ఆలోచనలు వచ్చేసి మనం ఆడు అలా అనకూడదు కదా, ఇటు ఇలా అనకూడదు కదా, ఆడు అలా అన్నాడేటి, ఇలా అన్నాడేటి, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు. మనలో ఆలోచనలు ఏం చేస్తుంటే చెప్పండి, మనమే ఒక జడ్జిలా ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాగనేసాడేటి యేసయ్య, నీ పాపములు క్షమించబడి ఉన్నవని, దేవుడు ఒక్కడే కదా, ఇదేటి ఈయన మనిషి కుమారుడు, నజరేతు వాడు, యేసేపు మరియల కుమారుడు, వడ్రంగి వాని యొక్క కుమారుడు, ఇలాగనేసాడేటి అని ఆలోచన చేసుకుంటున్నారట. ఏమండి, కొన్నిసార్లు మనకు వచ్చిన ఆలోచన బట్టి కూడా కొన్ని సందర్భాల్లో దూరిపోతూ ఉంటుంటాం, అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ ఉంటుంటాం. ఏమండి, మనం దూరిపోతూ ఉంటుంటాం. అందులో కొంత మంచి చేస్తాం, కొంత చెడు చేస్తాం, కొంత మంచి చేస్తాము, కొంత చెడు చేస్తాం. ఒక రోజంట ఆ నది ఒడ్డున ఆ చిన్న కెరటాలు వస్తాయి కదా, చిన్నగా కెరటాలు వస్తుంటాయి కదా, ఆ చిన్నగా వచ్చే కెరటాల దగ్గర 2 చేపలు ఆడుకుంటున్నాయంట. ఈ లోపల నది ఒడ్డు మీద
ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది. ఆ కోతి ఈ చేప పిల్లలను చూసి, ఏంటి ఇంత ఘోరంగా దెబ్బలాడేసుకుంటున్నాయి, ఏంటి ఇంత ఘోరంగా దెబ్బలాడేసుకుంటున్నాయి అని చెప్పి ఆ రెండింటిని కూడా తెచ్చి ఒడ్డు మీద పడేసింది. ఒడ్డు మీద పడేస్తే ఇంకేముంది, కొంచెంసేపటికి నీరులాగా చచ్చి ఊరుకున్నాయి రెండును. కానీ వాస్తవంగా జరుగుతున్న విషయం ఏంటి, ఆ రెండు కూడా శ్రద్ధగా ఆడుకుంటున్నాయి అక్కడ. దీని ఆలోచన ఏంటి, అది దెబ్బలాడుకుంటుంటే ఏం చేయాలా, పోనీ ఆ నీటిలోనే ఎడదీయచ్చు కదా, తీసుకొచ్చి ఒడ్డు మీద పడేసి తనది కాని విషయంలోకి దూరిపోయి ఎదుటోళ్ళని నష్టపరుస్తూ ఉంటుంటారు మనం. ఇది నష్టపరుస్తూ ఉంటుంది. దీన్ని ఎలా చెప్తారంటే పెళ్ళిళ్ళలో చెప్తారు ఈ ఉపమానం ఎక్కువ. భార్య భర్తలు గదిలో ఏదో అనుకుంటారు, కసుబుస్సు అనుకుంటారు, ఈ లోపల అత్తగా దూరిపోయి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒడ్డు మీద పడేసి ఎడదీసి చంపేసినట్లుగా కాపురాలను ఎడదీసేయకూడదు కదా అని చెప్పుకుంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రులు పరిచయులు ఆలోచన చేస్తున్నారు. అయితే ఆ కిందకి చదువుదాం ప్రియులారా. ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పిన. ఆలోచన చేయండి అయ్యా, తెలుసుకోండి అయ్యా, లేఖనాలు చదవండి అయ్యా, వాటిని పరిశీలించండి అయ్యా. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీకు తెలీదా? మీకు అంతటి ఆలోచన లేదా? ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు? మీరు శాస్త్రులు కదా, మీరు పరిచయులు కదా, లేఖనాలు బాగా ఎరిగినటువంటి వారు కదా అని అంటూ యేసుప్రభువు వారు ఏమని చెప్పారంటే, పక్షవాయు గలవాన్ని చూచి లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, వారి తలంపులు ఒకటి, దేవుడు చేస్తున్నటువంటిది ఒకటి. వారి తలంపులు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రియులరా. కొన్నిసార్లు మనం కూడా ఏంటమ్మా అంత కేకలేసేస్తున్నారు, అంత అరిసేస్తున్నారు, అంత భాషలు మాట్లాడేస్తున్నారు, అంత అవసరమా అని కొన్నిసార్లు మన సొంత ఆలోచన బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఎదిరించి పాపం చేసినటువంటి వాళ్ళం అవుతాం. దేనికైనా పాప క్షమాపణ కలదంట గాని పరిశుద్ధ ఆత్మను ఎదిరించినటువంటి వారికి పాప క్షమాపణ లేదంట. అందుచేత ఒకరు పాడే పాటను ఎక్కిరించడమో, ఒకరు భాషలు మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళని చూసి ఏళనగా నవ్వడమో, పరిశుద్ధాత్ముడు ఏదో చెప్తా ఉంటుంటే దాన్ని తక్కువగా అంచనా వేయడమో, అది మహాఘోరమైనటువంటి పాపం. నీ సొంత ఆలోచన బట్టి ఏది కూడా చేయొద్దు, నీ సొంత ఆలోచన బట్టి ఏది కూడా మాట్లాడొద్దు. అది దేవుని యొక్క చిత్తమో కాదో మనం గ్రహించాలి ప్రియుల. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇది దేవుని యొక్క కార్యం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది, ఏంటి అంటే ఇది దేవుని యొక్క కార్యము తప్ప మరొకటి ఏది కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆలోచనకర్త, నీకు ఆలోచన ఇచ్చేటువంటి వాడు, నీకు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు, నీకు వివేకము ఇచ్చేటువంటి వాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనంలో, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడెను, అయినను
అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఏమండి, అతని తరములో ఈ సంగతి ఆలోచన చేసిన వారెవరు? ఎవరైనా ఆలోచన చేశారండి? యేసయ్యను ఎందుకయ్యా అలా కొట్టేస్తున్నారు అన్నటువంటి వారు ఎవరు లేరట. ఈయన యేసయ్య కదా, ఈయన కొట్టకూడదు, ఈయనను సిలువ వేయకూడదు అని ఆలోచన చేసినటువంటి వారు ఎవరు లేరట. యేసయ్య మన పాపముల నిమిత్తమే ఈ భూలోకానికి వచ్చాను కదా, ఆయన కాచుచున్నటువంటి రక్తము మన కొరకే కదా, మన శిక్షను ఆయన సిలువ మీద భరిస్తూ ఉన్నాడు కదా అని ఆ తరములో, ఆ జనరేషన్ లో ఆలోచించినటువంటి వారు ఎవరు కూడా లేరట. ఆయన ఎవరు అన్న ఆలోచన లేదు, ఆయన ఎందుకు వచ్చాడు అన్న ఆలోచన లేదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ వారు ఆలోచించినటువంటి వారు అయితే కనుక ఏమి గ్రహించి ఉండేవారంటే లేఖనముల ప్రకారము ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడిన వాడు ఇతడే అని గ్రహించి వాళ్ళందరూ కూడా పాపక్షమాపణ పొంది రక్షణలోకి వచ్చి ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఇది రక్షణ కృపకాలం అని ఆలోచించిన వారెవరు? ఇది యెహోవాను మనం వెతకగా దొరికేటువంటి కాలమని ఆలోచించేవారెవరు? ఈ సమయం మళ్ళా మన జీవితంలో రాదేమో అని ఆలోచించేవారెవరు? దేవుడిచ్చినటువంటి ఇది గొప్ప తరుణమని ఆలోచించేవారెవరు? మన కొరకు పరలోకము సిద్ధపరచబడి ఉన్నదని ఆలోచించేవారెవరు? భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని ఆలోచించేవారెవరు? దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడని ఆలోచించేవారెవరు? ఒకవేళ ఆలోచిస్తే గనక ఈ సదావకాశాన్ని వదిలిపెట్టుకుని ఉండేవారా? చెప్పండి. ఆలోచిస్తే గనక, ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులు పిల్లల కొరకు ముందుగానే జాగ్రత్త పడతారే? లోకం యొక్క వైఖరిని ఎరిగినటువంటి ప్రజలు ముందుగానే జాగ్రత్త పడతారే, ఆలోచిస్తారే? ఏమండి? కానీ యేసయ్య కార్యాలను ఆలోచించలేకపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆలోచనలన్నీ కూడా ఆయన ఇస్తాడే. ఏంటో తెలుసా? క్లుప్తంగా 3 చెప్పేస్తాను. ఒకటి ఏంటి అంటే, చెడ్డ ఆలోచన ఇచ్చేవారు ఉంటారు, జాగ్రత్త పడు. మంచి ఆలోచన ఇచ్చేవాళ్ళు ఉంటారు, విను, బాగుపడు. మూడవదిగా, నిన్ను సృజించిన సృష్టికర్త ఎవరో ఆలోచించి, నీకు ఆయన ఏమి ఇచ్చాడో ఆలోచించి, ఏమి ఇవ్వబోతున్నాడో ఆలోచించి, ఇది ఎరిగినటువంటి వాడవైతే నీ ఆలోచనలో భాగంగా పరమునకు పోయేటువంటి మార్గాన్ని వెతుకుతావు, దాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఆ నిత్యత్వంలో సదాకాలము కూడా ఆయన ఆలోచనను బట్టి, ఆయన ఆలోచనలో భాగంగా నువ్వు ఆయనతోటి ఉంటావు. ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్. ఆయన కౌన్సిలర్, నీకు ఆలోచన చెప్పేటువంటి వాడు. ఎన్నిసార్లు నీకు ఆలోచన, ఒరే ఎందుకురా ఈ బుద్ధిమాలిన పని, ఎందుకమ్మా ఈ బుద్ధిమాలిన పని, ఎందుకు ఈ బుద్ధిమాలిన ప్రవర్తన, నీకు బాగుపడు ఇప్పటికైనా అంటే, అబ్బా వినవే, నీ ఇష్టమే కాదు. ఆయన ఆలోచనలోకి వచ్చేద్దాం ప్రియుల. మనకు ఆలోచనలు ఎన్నో ఉండొచ్చు. ఆయన ఆలోచనే స్థిరమైంది, ఆయన ఆలోచనే ఆయన స్థిరపరిచి దాన్ని తీర్మానం చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మనకి మంచి ఆలోచనకర్త యేసయ్య. మనం నడుచుకోవడానికి చక్కని ఆలోచన ఇస్తాడు, మనం బ్రతకడానికి మంచి ఆలోచన ఇస్తాడు. పరమునకు పోయే మార్గం ఒకటి ఉందని మన బుర్రలో ఆలోచన పెట్టి దాంట్లో నడిపిస్తూ ఉన్నటువంటి వాడు కూడా ఆయనే. ఆ ఆలోచనకర్త అయినటువంటి దేవుణ్ణి మనం స్తుతిందాం, ఆరాధన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకర్త నీకు స్తోత్రాలు, విశ్వాసమునకు కర్త నీకు సమాధానకర్త నీకు స్తోత్రాలు, నిత్యుడగు తండ్రి ఓ నీకు స్తోత్రాలు. అయ్యా మా సొంత ఆలోచన కాదయ్యా, మాకెవరో ఇచ్చే చెడ్డ ఆలోచన కాదయ్యా, నిన్ను బట్టి ఇచ్చే మంచి ఆలోచన. ప్రభా నీవే ఇస్తావు గనుక నీ ఆలోచన చొప్పున మా జీవితాలను నడిపించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ యొద్ద నిత్యము నిన్ను స్తుతించే ప్రధాన దూతగా ఉండాలి అన్నటువంటిది లూసిఫర్ పట్ల నీ ఆలోచన. కానీ దాని ఆలోచన నిన్నే పడగొట్టి ఆ సింహాసనాన్ని స్థాపించాలని చూచింది. ఆఖరికి నెట్టివేయబడింది. ఓ దుష్టు ఆ యొక్క దెయ్యముగా మారిపోయింది. ప్రభా దుష్ట ఆలోచనలు మాకు వద్దయ్యా, మంచి ఆలోచన కావాలి. మంచి ఆలోచన ఇచ్చేవాడు నువ్వు ఒక్కడవే తండ్రి. కొన్నిసార్లు స్నేహితులు మంచి ఆలోచన ఇవ్వలేరు, కొన్నిసార్లు రక్త సంబంధులు మంచి ఆలోచనలు ఇవ్వలేరు. కొంతమంది నాయన ఇచ్చే ఆలోచనలు మమ్మల్ని పాడు చేస్తాయి ప్రభా. కానీ నీవిచ్చే ఆలోచన మంచిది నాయన, నీవిచ్చే ఆలోచన మంచిది ప్రభా. నీవిచ్చే మంచి ఆలోచన బట్టి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి యేసయ్యా. అడుగుదామా దేవుణ్ణి, అడుగుదామా దేవుణ్ణి. ప్రభా నా బుర్రలో ఒక్క ఆలోచన కదా, ఎన్ని రకాలుగా ఆలోచనలో, ఎన్ని తలంపులో, ఎన్ని ఉద్దేశాల్లో ప్రభా, వాటన్నిటినీ కాదని ఈ దినమున నీ చిత్తం ఏంటో, నీ ఆలోచన ఏంటో దాని ప్రకారంగా నేను నడుచుకోవాలని అనుకుంటున్నాను. నా ఇష్టము చొప్పున నేను చేసుకుంటే నేను పాడైపోతానయ్యా. నీ చిత్తమే నా ఎడల జరగాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, ఘనమైన మా తండ్రి నీకు వందనాలు. పరిస్థితులు మమ్మల్ని ఎన్నో విధాలుగా ఆలోచింపజేస్తున్నాయ్యా. ఒకవేళ ఆ ఆలోచనలన్నీ కూడా నీ చిత్తం కాదేమో, నీకు ఇష్టం కాదేమో. నీ చిత్తమునే మేము తృణీకరించే వారముగా నీ ఆలోచనలు నాయన మా ఆలోచనలు ఉంటూ ఉన్నవేమో ప్రభా. నీ ఆలోచనే మా ఎడల స్థిరపరచబడను కాదు. నువ్వు ఆలోచించకుండా ఏది చేయవయ్యా. నువ్వు ఏది చేసినా అది నీ ఆలోచనే అని ఆ నీ చిత్తంలో మేము ఉండడానికి సహాయం చేయండి. ఎప్పుడు విడిపించాలో, ఎప్పుడు బంధించాలో, ఎక్కడ తప్పించాలో అవన్నీ కూడా నీకు తెలుసయ్యా. మేము నీకు ఆలోచన ఇచ్చే అంత గొప్పవాళ్ళం కాదయ్యా. అయ్యా నీ ఆలోచన శాశ్వత కాలమైనదయ్యా, నీ ఆలోచన స్థిరమైనదయ్యా. మనుషులు తమ ఆలోచన చొప్పున నడుచుకుంటున్నారు, ఇదే సరి అయిన మార్గం అని అనుకుంటున్నారు. తుదకు అది మరణానికి తీసుకెళ్తుందనే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తినడం త్రాగడమే మంచిదని ఒక ఆలోచన, సంపాదించడమే మంచిదని ఒక ఆలోచన. కానీ ఆ ఆలోచనలో పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒక్కసారి మీ ఆలోచనలకు వాళ్ళు రావడానికి సహాయం చేయండి. మీ ఆలోచనలు మేము ఉండడానికి సహాయం చేయండి. నీ ఆలోచన చెప్పండి, నీ జ్ఞానం చెప్పండి, మమ్మల్ని నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని. ఈ మాటలు విన్నటువంటి నన్ను మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ చక్కని ఆలోచన చెప్పండి, మమ్మల్ని నడిపించమని. యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.